బానిసలారాలెండిరా ఈ వాంఛన్ బతుకులు వద్దురా అడుక తింటే మన ఆకలి తీరది బుద్ధి గుంజుకుందాం రో ప్రతి పోయేవాడు తెలుసుకోవాలి సంగతి ఏంటంటే ఈ ఎంగటీరి అల్లూరు అయిపోయింది ధర్మాపురం దగ్గర చెప్తున్నాను. ప్రతి ఈ విధంగా బండి పెట్టేసిన గ్రామాల్లో తిరుగుతున్నాను. వాల్మీకి జనాంగమా, నా ప్రియమైన వాల్మీకి జనాంగం ఇప్పుడైనా కన్ను తెలుసుకోండి, మానవత్వంతో బతకండి, చిన్న పెద్ద భయభక్తులునండి. ఎందుకంటే మనము ఈ గ్రామాలకు వేసుకొని ఊరికే మనం చేస్తున్నాము. ఇక మీదటైనా రిజర్వేషన్ కొరకు పోరాడదామండి, భయభక్తులుగా ఉందామండి, మానవత్వం కడదామండి. పిల్లరా సపోర్ట్ చేసిన 100 గ్రామాలు సర్వే చేశాను. కాబట్టి వాల్మీకులందరూ ఊరు గ్రామాల్లో ప్రతి గ్రామానికి రిజిస్ట్రేషన్ చేసుకొని సంఘ సభ్యులుగా ఉండి మరి ఆ సంఘములో ఆ ఊరి గ్రామంలో వాల్మీకులకి సపోర్ట్ చేసి జీతం ఇచ్చి ఆ ఊరికి ఆర్టికల్ 340 ప్రచారం చేసి జెండా కట్టుకొని బండ్లకి ఆటోలు కట్టి ప్రచారం చేయాల. ఆలరువైతే ధర్మాపురం అయితే జగ్గాపురం, ఎమ్మెనూరు, ఆదోని, కర్నూలు గ్రామాల్లో వాల్మీకులందరూ చైతన్యవంతులు కావాలంటే ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే త్వరలోనే సిద్ధపాటున్నాము. ఈ నాళ్ళు మరి తెలుసో తెలక ఉన్నాము. గలం విప్పాలను వాల్మీకి టైం వచ్చింది, సిద్ధపడాల్సినటువంటి ఉంది. కాలేజీలో ఉండేటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ మరి మనం రింగ్ ద్వారా కొట్టాలనే ఉద్దేశంతో వాల్మీకి జనాంగానికి తెలియజేస్తున్నాను. అన్ని కులాల కంటే వెనకబడినది వాల్మీకిలే. కాబట్టి వాల్మీకులు అర్థం పెట్టుకొని ఎంతో రెడ్లు, అగ్ర కులాలు ఎంతో పెద్దగా ఉన్నారు. ఈరోజు ఎందుకు వాల్మీకిని ప్రేమించలేదంటే చుక్కముక్క బానిస ఉండి ఆడు చాలా చదువు లేక, సందు లేక, క్రమశిక్షణ లేక ఎట్టేపట్టే మాట్లాడుతూ మరి హనుమాపురం, జగ్గాపురం కొన్ని గ్రామాల్లో చదువు తక్కువ ఉంది. ఉద్యోగం ఉన్న వాళ్ళు కడప దుబ్బికి, ఎమ్మెల్యే మండలంలో, ఆదూరు మండలంలో, కర్నూలు జిల్లాలో, అనంతపురం ఉద్యోగస్తులు ఏం చేస్తారు? వాళ్ళు కొంతమంది అయితే చదువుకున్న వాళ్ళకి తప్పేది, కనీసం ఎలా ప్రేమించాలో తెలియదు. ఒక ఊరికి పోయి అలసిపోయినాను, భోజనం చేయాలని కూడా కొంతమంది ఛార్జీలకి బండి పెట్టి ఎట్లా తిరుగుతున్నావు ఏంటి విధంగా ప్రచారం చేస్తాను ఒక్కరు అడిగి నాదులు లేడు పిల్లరా. కాబట్టి ఈ బండి ఉంది, ఈ బండి ఎండలో తిరుగుతున్నాం. ఒక్కడు కూడా ఎవడో నూటుకోకోటి ఎవడో పెట్రోల్ బండి కొట్టిస్తున్నా కానీ ఇంత ప్రయాసపడినా కూడా ఒక్కనికి ఆలోచన రాదు మన వాల్మీకి సోదరులకి. ఇప్పుడైనా కన్ను తెలుసుకొని మానవత్వంతో ఉండాలనే ఉద్దేశంతో వాల్మీకి జనాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్టీ రిజర్వేషన్ అనేది అదరగొట్టారు నీలం సబ్జెక్టు చెప్పింది బోధ. యుగ మీదటైనా మనమంతా వాల్మీకులు కన్ను తెలుసుకోవాలా, మేలుకోవాలా, కోలుకోవాలా. ఆర్టికల్ 341 సెంట్రల్ గెజిట్లో ఉంది. మన అన్ని రాష్ట్రాల్లో మన నాగపూర్ పోయినప్పుడు అక్కడ కూడా వాల్మీకి ఎస్సీలో ఉంది. మరి మీకు చెప్పినా కూడా మీకు బుద్ధి తెచ్చుకోకపోతే, మేలుకోకపోతే మీకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకోట్లేదు. మనం ఇప్పుడు లూజిడిచిపోతే మన పిల్లలకి పూర్తి ఘోరంగా ఉంటుంది. ఇంకా అడుక్కొని తిని ప్లాట్ఫారం బిచ్చం పట్టుకుంటారు. మన హక్కులు మనము అడుక్కునేది కాదు, ఉద్యమం చేసి, పోరాటం చేసి మనమంతా మరి ఏం చేయాలంటే ఉద్యమం ఓటు బ్యాంకు ద్వారా చూపాలా, కోర్టు ద్వారా పోవాలా, మరి సీఎంలను కూడా దర్శించాలా. అనేక రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్రలో ఉండేటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసుకొని చేయాలా. మీరు మన ఏపీలో ఉండేటువంటి ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క బోయవాడు వాల్మీకి సోదరులంతా చైతన్యవంతులు అయ్యి ఇంటింటికి చందాలు పట్టుకొని కదా, వాళ్ళు చర్చి కడితే ఇంటికి 3,000 4,000 వేస్తున్నారు. తాలిబొట్టుకి 2,000 వేసుకొని మీ ఊర్లోనే సంఘం రిజిస్టర్ చేసుకొని సంఘ పెద్దలు పెట్టుకొని ఆ డబ్బులు ఎవరైతే ప్రచారం చేస్తారో, ఎవరైతే ఉద్యమంలో బలం చేస్తారో ఆ సంఘం ద్వారా వాల్మీకి సంఘం ద్వారా ప్రచారము మరి చేయాలి. వాల్మీకి అంతా తెలుసుకొని అంబేద్కర్ మనకు ఎంతో మేలు చేశాడు. బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి మరి ఆయన ఏం చెప్పాడు, అస్పృశ్యులు అనేది బుక్లో వాల్మీకులు కూడా మరి అస్పృశ్యులు వెనకపోయిన వాళ్ళు ఉంది. సురామవరం ప్రజాపరెడ్డి బుక్లో కూడా మరి వాల్మీకులు కూడా మరి వెనకపోయిన వాళ్ళు మరి దళితులని అక్కడ ఉంది. మీరు ఇది చెప్పినా కూడా అర్థం చేసుకుంటే ఏదో రామాయణం చదివారా, పోయి రాజ్యాంగం చదివారనా గ్రహించండి అయ్యా. ఎన్నాళ్ళు బానిస బతుకులు. కాబట్టి కళ్ళు తెరుచుకునే ఉద్దేశంతో ఈ విషయాన్ని మొగడు టైగర్స్ అనంతపురం జిల్లాలో మరి అదే రీతిగా అరుణ్ కుమార్, రంగముని, జట్టప్ప, రెండవది ముగ్గురన్ సారు,
మరి ఇంకా రాజేష్ టైగర్ అనంతపూర్ డిస్టిక్, రెండవదిగా కర్నూలు జిల్లా టైగర్స్ ముక్కరన్ సారు. ఇటువంటి టైగర్లు ఉన్నారు చెప్పేకి. అదే మన ఎమ్రూరు మండలంలో ఉండేటువంటి జగ్గపురం చిన్నీరన్న కూడా త్వరలో తెలుసుకొని ముందుకు టైగర్ కదమసింహము గళం ఇప్పుతాడు త్వరలోనే. ఇప్పుడైనా మీరు మేకలుగా పిల్లిల్లాగా ఇలా కుండలను పిచ్చేదిగా చుక్క ముక్క తినకంట మరి తారీఖు పని చేసుకుంటా వద్దు. మంచిగా రాజ్యాంగంలో ఏముంటుంది అడుగుదామండి. కోర్టుకి సుప్రీంకోర్టు ఫిల్ వేసి మన హక్కులు మనము కళ రాసిన వారిని మన హక్కులు మనం ప్రసాదించండి అని మనం పోరాడి ఉద్యమం చేసి మరి మనము గెలిపించుకుందాం పిల్లరా. అందరికీ వాల్మీకులందరికీ మీకందరికీ హ్యాండ్స్ అప్, మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాండ్స్ అప్ చేస్తూ ముందరికి మరి ఎవరైతే ఆర్టికల్ 340 మనకు రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇవన్నీ మీరు కూడా నాలాగా ప్రచారం చేయండి పిల్లరా. ఎప్పుడు తినేది ఇంటికి సోంబేరితనంగా మన వాళ్ళు సోమరితనము, నిర్లక్ష్యము, అజ్ఞానము, అంధకారము, సోంబరితనం ఉన్నబట్టే ఇన్నాళ్ళు బానిస పద్ధతిలో మగ్గిపోయినాము. ఈ మీదైనా మరి ఆసక్తిగా మీరు కూడా తెలుసుకొని సమాజానికి ఒక ధర్మవ్యాధుని వలె మరి మనము ఒక అంబేద్కర్ జ్యోతిరావు పోలే మంచి ఆధ్యాత్మికంగా సమాజ సేవనికి అందించేవారు మరి ఉండాలని మనవి చేస్తూ మనము పోరాటం చేసి మన హక్కులు కాల రాసిన పోయినవి మనము తప్పిపోయినవి రాంగ్ రూట్లో పట్టించిన వారు తప్పించారు కదా మనల్ని. మనము తిరిగి పోయిన హక్కుల్ని తిరిగి సంపాదించుకోవడానికి పునరుద్ధరించాలని ఆర్టికల్ 300 పునరుద్ధరించాలని మనం గలమెత్తి గొంతెత్తి సాటించి కొండలు కోనలు గుట్టలు రాసి అనేకులకు విప్పాలను కోటెకల్లో అంతమంది ఉన్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీకే మరి మోసి మెత్తకాయ లాస్ట్ సచ్చిపోయినారు కొంతమంది. ఇక మిగతా పార్టీలో వాళ్ళు నిద్రపోతారయ్యా. ఇక మీద వాళ్ళు కూడా ప్రశ్నిస్తాం, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం, ప్రతి ఒక్కరిని గడమెప్పుదాం, ప్రతి ఒక్కరిని అడుగుదాం, ప్రతి ఒక్కరిని మా ఓటు బ్యాంక్ వేస్తాం, మీకు మాకు ఎందుకు ఇట్లా చేశారని ప్రశ్నిస్తాం, అడుగుదామండి. ఆర్టికల్ 341 ప్రతి ఒక్కరిని పునరుద్ధరించమని, మాకు గవర్నమెంట్లో ఏముందో రాజ్యాంగంలో అదే పునరుద్ధరించమని గోళమెప్పుదామండి పిల్లరా. దయచేసి వాల్మీకి జనాంగమా, స్త్రీలు, పురుషులు, అక్కలు, చెన్నలు ఇవి అందరికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మీరు స్పందించాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. రేపు వాల్మీకి పురంలో జరుగుతున్న మీటింగ్కి అక్కలు, అన్నలు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరూ వాల్మీకి సోదరులు అందరూ ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు మరి ఇంకా రెవెన్యూ శాఖ, హోంశాఖ నిరుద్యోగులు కదలి రండి, సంసిద్ధులుగా ఉండండి. రేపటి సూర్యుడు ఒక మరణం లేకుండా తెగద మండే సూర్యుడిలాగా మనము మండాలా, ప్రజ్వలించాలా, మేలుకోవాలా, కోలుకోవాలా. ఆ మీటింగ్ని విజయవంతంగా జరిగించాలనే ఉద్దేశంతో తెలియజేస్తూ వాల్మీకులందరికీ ధన్యవాదాలు, హ్యాండ్స్ అప్స్, అందరికీ వందనాలు, అందరికీ ధన్యవాదాలు, అందరికీ జై భీములు. ఇంతటి మాటలు నందుకు ధన్యవాదాలు. ఆసక్తి గలవారు నా నెంబర్కి ఫోన్ చేయండి. 97 04 31 75 19కి ఫోన్ చేయండి. ఈ ఎండలో కొన్ని గ్రామాలు సర్వే చేశాను. వాల్మీకిపురం, చిత్తూరు డిస్టిక్ అని మదనపల్లి జరుగుతున్నటువంటి ఆ మీటింగ్స్కి కదలి రండి. అదే రీతిగా టైగర్ అనేటువంటి మదనపల్లె మరి వచ్చేసి ఆ యొక్క విధానంలో ఉండేటువంటి మదనపల్లిలో ఉండేటువంటి మరి ఆ జట్టప్ప, రంగమేడు, సీను, అదే రీతిగా మనకు కలిసినటువంటి ఎంకని వీళ్ళందరూ కలిసికట్టుగా రావాలనే ఉద్దేశంతో మరి గంగరాజు అయితేనేమి, ఈ గంగరాజు వీళ్ళందరూ కూడా మేలుకొని రేపు టయానికి 7-9 గంటలకు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఎన్ని గంటలంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతున్నటువంటి మీటింగ్కి తప్పనిసరిగా రావాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. కాబట్టి సమయాన్ని పాటించండి. ఏదో సీమలు చూసుకుని బుద్ధి తెచ్చుకొని క్రమశిక్షణ మేల్చుకునే ఉద్దేశంతో తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం జై భీమ్ ఎగిరే శాంతి